సో ప్రతిసారి అన్న నాగేష్ కాల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అడ్వకేట్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే నా నెంబర్ ఇవ్వండి వాళ్ళతో నేను మాట్లాడే ప్రయత్నిస్తాను, వాళ్ళకి అండగా ఉంటా ఉంటున్నాడు. సో మనకి ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ సో అడ్వకేట్ ముఖేష్ అన్న మనకు అందరికీ అండగా ఉంటారు. ఒకసారి అడ్వకేట్ ముఖేష్ అన్నకు గట్టిగా చెప్పండి కొట్టండి, ఒక 2 నిమిషాలు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నాకు ఒక్క విషయం చెప్పండి. నాగేష్ ఫోన్ చేసిండు, నాకు వస్తలేదా? హలో, వస్తుందా? నాగేష్ ఫోన్ చేసి, అన్న నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి మమ్మల్ని డిజిటల్ జర్నలిస్టులను తిట్టిండు, దీన్ని ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం, మీటింగ్ పెడుతున్నాం, రావాలి అని అన్నాడు. కానీ మీరు నిజంగా చెప్పండి, మీరు అందరూ బాధపడ్డరా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు బాధపడ్డరా? భయపడొద్దు, బాధపడొద్దు, గర్వపడాలి. ప్రభుత్వం ఉచ్చబోసుకుందిరా భయ్ మిమ్మల్ని చూసి. వేదిక ఏందో తెలియకుండా కూడా ఏం మాట్లాడిండో మీ గురించి మాట్లాడిండనంటే మీరు పై చేయిలో ఉన్నారు అక్కడ. అయ్యా రేవంత్ రెడ్డి, ఇవి గొట్టాలు కావురా నాయన, ఇవి యావత్ తెలంగాణ గొంతులు, వీళ్ళతోనే ఎందుకు గోక్కుంటున్నావు? మంచోళ్ళు గారు వీళ్ళు. మీరన్నటువంటి ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటున్నారో అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అనకండి దయచేసి, అది రెగ్యులర్ మీడియా. ఇది ఇంతకుముందు ఒక మిత్రుడు అడిగిండు, అన్న ఇది సోషల్ మీడియానా, ఇదే మీడియా అంటే, ఎస్ మీది సోషల్ మీడియా, రెగ్యులర్ మీడియా ఉంది, యాంటీ సోషల్ మీడియా. మీరు గ్రామాలలోకి ఎవడైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి మీరు వాళ్ళ గొంతుకలు వినిపిస్తున్నారు కదా. మీరు ఎవరికి ఎందుకు భయపడేది? మీకు రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, చెప్పండి, మాట్లాడండి. మీరు ఎవరికి ఎందుకు భయపడేది? మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఆర్జీ టీవీనో ఆర్కే టీవీనో అని ఉంటుంది ఒక మిత్రుడు, 11:30కు పట్టుకపోయారు పోలీసు వాళ్ళు, రిమాండ్ చేయాలా. జడ్జి దగ్గరికి పోతే జడ్జి పోలీసు వాళ్ళని తిట్టింది, మీకు తెలుసా? మీకు సోషల్ మీడియా మీద కేసు మా అంటే ఎఫ్ఐఆర్ చేయగలుగుతారు కానీ రిమాండ్ చేసేటటువంటి ఛాన్సెస్ లేవు. రీసెంట్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, లాస్ అండ్ ఎథిక్స్ 2 ఉండాలా. మీరు ఇరుకున పెట్టాలా. మీరు అనవసరంగా ఏంది అని అంటే, ఇప్పుడు మీరు ఇరిటేట్ చేస్తే రేవంత్ రెడ్డి ఆవేశపడ్డాడు కదా, మీరు అట్లే చేయాలా. కానీ మీరు ఆవేశపడవద్దు. జనాలని రెచ్చగొట్టడం కాకుండా చైతన్యవంతం చేసే విధంగా మీ మాటలు, మీ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది. ఇంకొక మాట పృథ్వీరాజ్ అన్న, మన నిన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, వీళ్ళు ఇంతమంది మాట్లాడుతుంటే కూడా చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి మా తాత చెప్తుండేది, తాసుబాం అంత కోపం ఉంది, జర్రిగొడ్డ అంత భయం ఉంది మిమ్మల్ని చూస్తే. మీరెందుకు భయపడుతురా భయ్? నాకు అర్థం కాదు. ప్రశాంతంగా మీరు చెప్పాల్సింది చెప్పండి, ఆరితోరి అనకండి. ఇంతకుముందు మన దాసరి సీనన్న చెప్పినట్టు ఏది పడుతుంది అడ్డగోలుగా బెడ్రూమ్ అంశాలు, ఈ పనికిమాల ముచ్చట్లు కాకుండా ప్రజల సమస్యలను మాట్లాడండి. కోర్టులు అండగా ఉంటాయి. మీకు ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇంతకుముందు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అంటారు కదా. మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఈ పొలిటికల్ ప్రెషర్, గవర్నమెంట్ ప్రెషర్ వల్ల వాళ్ళు తలదించుకుంటున్నారు కోర్టుల దగ్గరికి వచ్చి. కాలు మీద కాలు వేసుకుంటే ఏమవుతుంది? రగన్న కాలు మీద కాలు వేసు, ఆయన కంఫర్ట్ కోసం వేసుకున్నాడు. ఇంకొకటి, ఒకవేళ సీఎం మీటింగ్కో ఇంకొక దగ్గరికి పోయిండు వేసుకున్నాడు అని అంటే, రగన్న ఒక్కడు కాదాడా. రగన్న న్యూస్ ఛానల్లో చూసేటోళ్ళు పొద్దున్న లేస్తే వేలలో లక్షలలో ఉన్నారు. మా అందరికీ ప్రతినిధి ఆయన. మేము పంపినాం. మేము ఓట్లేస్తే గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులని అడ్డదారిలో నువ్వు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంటుంటే, మా కోసం అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మా రగన్న వస్తాడు, కాలు మీద కాలు వేసుకొని అడుగుతాడు ప్రశ్నలు. చెప్పుపోయి నువ్వెవరు? ప్రజాప్రతినిధివి, నువ్వు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. మా దగ్గర మేము కాదు వినయంగా ఉండాల్సింది, నువ్వు ఒక సర్వెంటు. నువ్వు మాకు వినయంగా ఉండాలి, విధేయతతో ఉండాలి, ఓపికతోనే జవాబులు చెప్పాలి తప్ప అంత గడబడి అయితే నడవదు వ్యవస్థ. కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేస్తే బాగుంటుంది. ఇంకొకటి, మన ఒక్క మాట పృథ్వీరాజ్ అన్న అన్నాడు, మీ తాతలు తండ్రులు, అదే కదా నా స్టేట్మెంట్, జర్నలిస్టులు ఆరాబోయి మీరంతా జర్నలిస్ట్ అని ఎందుకు పెట్టుకుంటారు అని అంటే, మనం నెపోటిజం విషయంలో ఆలోచిస్తే మీడియాని మనం 4th ఎస్టేట్ అని అంటాం. లెజిస్లేటివ్లో తండ్రి ఎమ్మెల్యే అయితే కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, ఐఏఎస్లో ఎగ్జిక్యూటివ్లో అదే అవుతారు, జ్యుడిషియల్లో అయితే ఘోరమైన నెపోటిజం ఉంటుంది. జడ్జిల కొడుకులు జడ్జిలు అవుతారు, లాయర్లు అవుతారు, వాళ్ళకి ఈజీ ఆర్డర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఒక మీడియాలో మాత్రమే, ఈ 4th ఎస్టేట్లో మాత్రమే ఎవరికైతే సృజనాత్మకత ఉంటుందో, ఎవరికైతే సమాజం పట్ల బాధ్యత ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి నిలదొక్కుకోగలుగుతారు. అట్లా లేనిది ఒక యాదవ్ బిడ్డ మైపాల్ యాదవ్ వచ్చి ప్రజల పక్షాన్ని ఎందుకు మాట్లాడతాడు? ఎక్కడనో
రెండు తాళ్ళెక్కుతూ బతుకునేటటువంటి బిడ్డ అయినటువంటి జర్నలిస్ట్ శంకర్ వచ్చి ఇలా ప్రజల పక్షాన్ని ఎందుకు మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడొద్దు? నేనంటున్నాను ఈ వేదిక ద్వారా, అరే భయ్, ఈ గొట్టాలు ఇవి యూట్యూబ్లు సోషల్ మీడియా ఈ చర్చ పక్కకు పెడితే తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల మంది జర్నలిస్టులే. మీరు కాకపోతే వాళ్ళ తరపున వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి చిన్న సమస్యకు ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేస్తే కూడా అధికారులు స్పందిస్తూ ఉన్నారు, కొన్నిటికి స్పందించరు. ఆ గ్రావిటీని మీరు క్లియర్గా చూపించగలుగుతారు గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక సంఘంలాగా ఏర్పరచుకొని నెలకు 2 నెలలకు ఒకసారి కలుసుకొని ఏదైనా మీటింగ్లు అయితే కూడా, ఏదైనా కేసులు అయితే కూడా దయచేసి చెప్పండి. నేను ఎల్లప్పుడూ అవైలబుల్లో ఉంటాను. ఇంకొక ముఖ్య విషయం, ఒక మిత్రునికి కేసు పెట్టిర్రు, ఎఫ్ఐఆర్ అన్న ఏం సెక్షన్లో చూడ, ఏం సెక్షన్ ఏముంటుందిరా భయ్, గదే బిఎన్ఎస్ఎస్. మీరు ఓన్లీ చంపలేదు, రేపు చేయలేదు కదా, అంతకు మించి ఏముండవు. దానికి రిమాండ్ కావాల్సినటువంటి సెక్షన్లే ఉండవు. వాళ్ళు పెట్టలేక కింద మీద అవుతారు పోలీసు వాళ్ళు, వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక. మీరు కూడా లాస్ట్ చదువుకోండి, ప్రజల పక్షాన మాట్లాడండి. నేను ఏమేమో రాసుకున్నా, ఏదేదో మాట్లాడదాం అనుకున్నా, నాకు ఏది అవుతలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు పృథ్వీరాజ్ అన్న మాట్లాడతాడు. లేదు మళ్ళీ మాట్లాడు. నేను ఒక ఎఫ్ఐఆర్ విషయం చెప్పినప్పుడు వేరే జిల్లాలో కొమరంభీం ఆసిఫాబాద్ ఎక్కడనో పోవాలి. ఎందుకన్నా అంత టెన్షన్ పడుతున్నావు అని అంటే, అన్న నేను కొన్ని స్టోరీస్ చేద్దామని అనుకున్నాను, ప్రజల తరపున అది ఇప్పుడైతేనే పోతుంది, నాకు ఒక రోజంతా టైం వేస్ట్ అవుతుంది అన్న అంటే, నేనేం చెప్పినంటే కెమెరామెన్ని నీ కార్లు ఎక్కించుకొని పోతా షెట్ కింద మాట్లాడు, పుట్ట కింద మాట్లాడు, నీకు ఆడిపోతే ఇంకా కొన్ని స్టోరీస్ వస్తాయి కదన్న, స్టూడియోలో కూర్చొని చేసేది ఏంది అని చెప్పినాను. కాబట్టి మీరు ఎఫ్ఐఆర్లకు కేసులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళందరినీ తలదన్నే వ్యవస్థ జ్యుడిషియరీ ఉంది, ఆడ ఒక్కొక్క ఆయన తాట తీస్తాం. థ్యాంక్ యూ.